ప్రైజ్ ది లార్డ్ అండి. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరికీ ఒక హెచ్చరిక. ఎవరు పడితే వారు సంఖలో బైబిల్ పెట్టుకొని వస్తే, వాక్యాన్ని బోధిస్తే గుడ్డిగా నమ్మకండి. దయచేసి వాక్యాన్ని పరిశీలించండి. వాక్యాన్ని బోధించే వాని క్రియలు సరిగా ఉన్నవో లేవో చూడండి. వాని మాటలు చూడండి, వాని ప్రవర్తన చూడండి, వాడు మాదిరిగా ఉన్నాడో లేడో చూడండి. వాక్యానుసారంగా ఈనాడు క్రీస్తు విరోధులు కూడా క్రీస్తు పరిచారకులుగా వస్తున్నారు. తోడేళ్లు మందలో చేరుతున్నాయి. అవి గొర్రె చర్మం కప్పుకొని గొర్రె మాంసాన్ని చీల్చుకొని వాటిని చంపి తింటున్నాయి. గొర్రె దగ్గర పాలు మాత్రమే తాగాలి, కానీ పాలు చాలక మాంసాన్ని కూడా తింటున్నాయి. గొర్రె బ్రతికి ఉండంగానే ఒకరోజు కాలు, ఒకరోజు చెయ్యి, ఒకరోజు మెడ, ఒకరోజు పొట్ట రోజుల వారీగా తింటున్నది. ఒకరోజే తింటే అది చస్తుందని తెలిసి రోజుకు కొంచెం రోజుకు కొంచెం రోజుకు కొంచెం దశమ భాగం రూపంలోనూ కానుక రూపంలోనూ భక్షిస్తూ ఉంటుంది. క్రీస్తు విరోధి యొక్క క్రియలు పసిగట్టండి. క్రీస్తు విరోధి అంటే క్రీస్తుకు వ్యతిరేకి కాదు అన్నట్టుగా క్రీస్తు గురించి బోధిస్తూ క్రీస్తు భార్యను భ్రమపరిచి వంచిస్తూ ఉంటాడు. ఆమేన్.